హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం AB20 సిరీస్లో ప్రీవియస్ వీడియోస్లో అంతా కాన్స్టిట్యూషన్లో మస్టీ టాపిక్స్ ఏంటివి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఆ క్వశ్చన్ ఎలా బేరక్ నుంచి చేయాలన్న వీడియోస్ మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఐ హోప్ ఆ వీడియోస్ అందరికీ హెల్ప్ఫుల్ అయింటాయి అనుకుంటున్నాను కొంతమందికైనా. ఇప్పుడు మనం నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్. సేమ్ అలాగే కాన్స్టిట్యూషన్ అయితే ఇప్పుడు ఎలాగైతే ఇన్ డీటెయిల్గా మనం చూసామో AB20కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది, అలానే ఇప్పుడు మనము ఇన్ డీటెయిల్గా సిపిసి గురించి చూద్దాం ఫ్రెండ్స్. సిపిసి కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట, ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ అనమాట. సో ఇప్పుడు మనం సిపిజిలో మస్టీ టాపిక్స్ ఏంటివి, అలానే సబ్జెక్ట్కి వెయిటేజ్ ఎంత, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా స్టార్ట్ చేయాలి మనం ప్రిపరేషన్ అనేది, అలానే మనము మస్టీ టాపిక్స్ ఏంటివి ఇందులో అనేసి చూద్దాం ఫ్రెండ్స్ మెయిన్గా. దాని తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్ మనం డైరెక్ట్ చూసి ఎలా ఆన్సర్ చేయాలి క్వశ్చన్స్ అనేవి అప్కమింగ్ వీడియోస్లో అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్ టు ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడగలరు అనమాట. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే మనము ఇప్పుడు సిపిసి సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం సిపిసిలో మస్టీ టాపిక్స్ ఏంటనేవి వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అలానే వెయిటేజ్ ఎంత అనేది కూడా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వెయిటేజ్ చూసుకుంటే సిపిసికి AB20లో మనకి వెయిటేజ్ వచ్చేసి 10 మార్క్స్ ఫ్రెండ్స్. 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ అనమాట. ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా 10 మార్క్స్ వస్తాయంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా 10 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ 10 క్వశ్చన్స్ మనము 10 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మినిమం మనం బేరాక్లోంచి చేసేవి ఇందులో రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. సిపిసి అందరూ చాలా టఫ్ అనుకుంటారు, ఎందుకంటే వాస్ట్ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్. వాస్ట్ ఉన్నా కూడా మన సబ్జెక్టు లిమిటెడ్ టాపిక్స్కి ఫిక్స్ అయ్యి చదివామంటే కన్నా మనం స్కోర్ చేయగలం ఫ్రెండ్స్. ఇక్కడ హాఫ్ మార్క్స్ అనేవి స్కోర్ చేయగలం అనమాట, 7 to 8 మార్క్స్. మనము అన్ని చదవాలా అని స్టిక్ అవ్వకూడదు ఫ్రెండ్స్, కొన్నిటికి మాత్రమే ఎక్కువ స్టిక్ అవ్వండి. కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, అవన్నీ మనం ఎక్కువ చదివామంటే ఫస్ట్ మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ చేస్తే కనుక క్వశ్చన్ పేపర్స్, అప్పుడు మనకి ఏ ఏరియా నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు అనేది బాగా అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి మీరు అన్నీ చదవాలా, ఆల్ టాపిక్స్ కవర్ చేయాలని మాత్రం అనుకోవద్దండి, ఎందుకంటే మనకు టైం కొంచెమే ఉంది కాబట్టి ఆల్ టాపిక్స్ కవర్ చేసామంటే ఈ సబ్జెక్ట్కి మనకు టైం అంతా అయిపోతుంది, అప్పుడు టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి. సో కాబట్టి మనకు వచ్చేది సబ్జెక్ట్ నుంచి 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం మినిమం 7 to 8 మార్క్స్ అన్న స్కోర్ చేయాలని టార్గెట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దానికి దీంట్లో ఎక్కువ మనం బేరాక్ నుంచి చూసి ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే మెయిన్ బేరాక్ పైన మీకు ఒక ఐడియా అనేది ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. సో కాబట్టి మీరు బేరాక్ ఇండెక్స్ అనేది బాగా చూసుకోండి తరోగా, అప్పుడు మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయగలరు అనమాట ఎగ్జామ్లో. ఎందుకంటే మనం ఇండెక్స్ నుంచి సెర్చ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆన్సర్ బేరాక్లో మనకి ఎగ్జామ్కి అక్కడ మీకు ఈజీ అవుతుంది ఫ్రెండ్స్, టైం వేస్ట్ అవ్వకోకుండా. మీకు ఇండెక్స్ పైన ఒక ఐడియా ఉందంటే కానీ అప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే సిపిసిలో మనకి 2 ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆ 2 ఏంటంటే మనకి సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, సెక్షన్స్ రిలేటెడ్ నుంచి వస్తాయి క్వశ్చన్స్. అలానే మనకి ఆర్డర్స్ కూడా ఉంటాయన్నమాట, ఆర్డర్స్ నుంచి వస్తాయి క్వశ్చన్స్, సెక్షన్స్ నుంచి వస్తాయన్నమాట. మెయిన్ మనకు చూసుకుంటే ఆర్డర్స్ నుంచి ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కంపేర్ టు సెక్షన్స్ నుంచి కొంచెం తక్కువ ఉంటాయి క్వశ్చన్స్, ఆర్డర్స్ నుంచి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్స్కి అనేది ఇవ్వండి. మెయిన్ ఆర్డర్స్ పైన ఒక ఐడియా అనేది తెచ్చుకోండి, ఏ ఆర్డర్స్ ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాలనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. మస్ట్ రీడ్ ఇంపార్టెంట్ టాపిక్స్లో వచ్చేసి సెక్షన్స్ కూడా ఏ సెక్షన్స్ చదవాలనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మెయిన్ మీరు ఆర్డర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి కంపేర్ టు సెక్షన్స్ అనమాట. అంటే సెక్షన్స్ చదవద్దా అనేది కాదు, సెక్షన్స్ కూడా చదవండి. సో కాబట్టి మెయిన్ మనకు ఆర్డర్స్ నుంచి వస్తే క్వశ్చన్స్ ఎక్కువగా చెప్తున్నాను అనమాట. బోత్ కవర్ చేయండి కానీ ఎక్కువ స్ట్రెస్ ఆర్డర్స్ పైన చేయండి అని చెప్తాను. ఇప్పుడు చూసుకుంటే మనకి 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ అన్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మస్ట్ రీడ్ టాపిక్స్ ఏంటి అనేది మనం సిపిసిలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం సెక్షన్స్ గురించి చూద్దాం అనమాట. ఇక్కడ మనం సెక్షన్స్ చూసుకుంటే ఫస్ట్ సెక్షన్ 9 ఫ్రెండ్స్. సెక్షన్ 9 నుంచి మనం క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మనం చూసుకుంటే ఇక్కడ బేరాక్లో పార్ట్ 1 సూట్స్ ఇన్ జనరల్ అని ఉందన్నమాట. సూట్స్ ఇన్ జనరల్ నుంచి మనకు వచ్చేసి సెక్షన్ 9 నుంచి కోర్ట్స్ టు ట్రై ఆల్ సివిల్ సూట్స్ అన్లెస్ బార్డ్, ఇది మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెక్షన్ 9 నుంచి మనకు క్వశ్చన్ వచ్చింది అనమాట. సో కాబట్టి మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఇప్పుడు సెక్షన్ 9 ఇక్కడ మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఈ సెక్షన్ 9 వచ్చేసి మనకి పేజ్ నెంబర్ 6లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే బేరాక్లో ఎలా వెతకాలి ఆన్సర్ అని కూడా చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. అది కూడా నేను ఒక వీడియో చేస్తాను, అప్కమింగ్ వీడియో, ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో. సో అది మస్ట్ వాచ్ వీడియో ఫ్రెండ్స్. ఇక్కడే ఒక డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉన్నవి సెక్షన్స్, రైట్ సైడ్ ఉన్నవి పేజ్ నెంబర్స్, ఇవి మనము చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా
ఈ సెక్షన్ ఇప్పుడు సెక్షన్ 9 వచ్చేసి పైన మనకి సెక్షన్ వచ్చేసి సెక్షన్ 9, పేజ్ నెంబర్ వచ్చేసి పేజ్ నెంబర్ కింద సెక్షన్ 9 వచ్చేసి పేజ్ నెంబర్ 6లో ఉంటుందన్నమాట. ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనము చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అది కూడా నేను ఒక వీడియో చేస్తాను ఎలా చేయాలని. ఎందుకంటే సిపిఎస్లో చూసుకుంటే మనకి పర్టికులర్గా బోత్ సెక్షన్స్ అండ్ ఆర్డర్స్ 2 ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆర్డర్లో కూడా సబ్ ఆర్డర్స్ ఎలా చేయాలి, మనం ఎలా క్వశ్చన్ వెతకాలి అనేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో చేస్తాను అది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. ఇక్కడ చూసుకుంటే మనకి సెక్షన్ 9 రిలేటెడ్ నుంచి మనకి ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో చూసుకుంటే మనకి సెక్షన్ 9 నుంచి క్వశ్చన్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి 10, 11 నుంచి కంపల్సరీ క్వశ్చన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అనమాట. కంపల్సరీ అంటే 100% అంటే మనం చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో 10, 11 నుంచి క్వశ్చన్ అనేది కంపల్సరీ వచ్చింది ఫ్రెండ్స్. 10, 11 పైన మీరు ప్రైమరీ ఐడియా అనేది ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. దాని కాన్సెప్ట్ అనేది ఒకసారి చదవండి. ఆల్రెడీ మనం సిపిసి సెమిస్టర్ ఎగ్జామ్ రాసేటప్పుడు చదివి ఉంటాము. 10, 11 నుంచి కంపల్సరీ వస్తుంది. చూసుకుంటే సూట్స్ ఇన్ జనరల్ సెక్షన్ 10 వచ్చేసి స్టే ఆఫ్ సూట్, సెక్షన్ 11 వచ్చేసి రెజ్యుడికేటా నుంచి మనకు కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఏ విధంగా వచ్చినా కూడా మనకి క్వశ్చన్ చేసేలా ఉన్నాం ఫ్రెండ్స్. 10 అండ్ 11 నుంచి క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ అయినా అవ్వచ్చు, ఇండైరెక్ట్ క్వశ్చన్ అయినా అవ్వచ్చు. ఎలా క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసేలా ప్రిపేర్ అవ్వండి. 2 టాపిక్స్ నుంచి కంపల్సరీ మీకు 1 మార్క్ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి. సో కాబట్టి 1 క్వశ్చన్ ఈ 2 టాపిక్స్ నుంచి మనకి ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఈ 2 టాపిక్స్ పైన మీరు ప్రైమరీ ఐడియా అనేది తెచ్చుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే సెక్షన్ 96 to 115 అపీల్, రిఫరెన్స్, రివిజన్ అండ్ రివ్యూ. ఇక్కడ మనం చూసుకుంటే బేరాక్లో ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూద్దాము. సెక్షన్ 96 to 115 అనమాట. సెక్షన్ 96 చూసుకుంటే అపీల్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీ. అపీల్స్ ఫ్రెండ్స్ ఇది పార్ట్ 7 అపీల్స్ అనమాట. అపీల్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీ. ఇక్కడ నుంచి మనకి 115 పార్ట్ 8 రిఫరెన్స్, రివ్యూ అండ్ రివిజన్. ఇక్కడ నుంచి కూడా మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 1 క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రిఫరెన్స్ టు హైకోర్ట్, రివ్యూ, రివిజన్ ఇది 113, 114, 115 డైరెక్ట్ క్వశ్చన్ అయినా వచ్చు. రిఫరెన్స్ టు హైకోర్ట్ సెక్షన్ ఏంటి అని 113 అలా డైరెక్ట్ క్వశ్చన్ అయినా వచ్చు, లేకపోతే ఇండైరెక్ట్ క్వశ్చన్ అయినా అడగచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే సెక్షన్ 100 సెకండ్ అపీల్ పైన మనకి ఎక్కువసార్లు క్వశ్చన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. మనం చూసుకుంటే అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. సో కాబట్టి మనకి ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 1 or 2 క్వశ్చన్స్ అనేవి. సో ఈ టాపిక్స్ అనేవి ఒకసారి స్ట్రెస్ చేసి చూడండి. పార్ట్ 7 and 8 అనమాట మొత్తము. సో ఇక్కడ మనం చూసుకుంటే సెక్షన్స్ నుంచి ఇవి ఫ్రెండ్స్ మనం ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాల్సినవి అనమాట. సెక్షన్స్ రిలేటెడ్ ఇవి కాకుండా మిగతా వన్ కూడా మీకు టైంతో ఒకసారి కవర్ చేయండి. ఇవి మాత్రం కంపల్సరీ చదవండి నేను చెప్తాను. మిగతా కూడా మనం కవర్ చేయొచ్చు. ఎందుకంటే మిగతా వాటి నుంచి కూడా మనకి క్వశ్చన్ అనేది రావచ్చు. మనం ఇవి చదువుతాము, గుడ్ లక్ అనమాట. ఇందులో నుంచి వస్తేనే వచ్చినట్టు, లేదంటే వేరే టాపిక్స్ నుంచైనా రావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనము బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రకారము ఏ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ అనేది వస్తుందనే దాన్ని బట్టి చూసి మనకి మస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనము సెలెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. అంత తప్ప నుంచి మిగతాది ఏం లేదనమాట. సో కాబట్టి మన సెక్షన్స్లో సిపిసిలో చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇవి అనమాట. ఇవి కాకుండా మీరు టైం ఉంటే మిగతా కూడా కవర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఇవే చదవమన్నారు, ఇందులో నుంచి కంపల్సరీ వస్తుందంటే ఆ విషయం మనం ఏం చెప్పలేము ఫ్రెండ్స్. రావచ్చు, రాకపోవచ్చు అనమాట. మెయిన్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం ఇవి కాన్సెప్ట్స్ చదివితే మనకు క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ అని మాత్రం గెస్ అనమాట, అంతే అనమాట. ఇప్పుడు మనం ఆర్డర్స్ రిలేటెడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చూసుకుంటే మిడ్ జాయిండర్ అండ్ నాన్ జాయిండర్ అనమాట. ఇది ఆర్డర్ 1లో టాపిక్ ఫ్రెండ్స్. మనం చూసుకుంటే ఆర్డర్ 1 వచ్చేసి బేరాక్లో చూసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఆర్డర్ 1 వచ్చేసి పార్టీస్ టు సూట్ అనమాట. ఇక్కడ మనకి మిడ్ జాయిండర్ అండ్ నాన్ జాయిండర్ నుంచి ఆర్డర్ 1 రూల్ 9 ఫ్రెండ్స్. మిడ్ జాయిండర్ అండ్ నాన్ జాయిండర్ అనమాట. ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో కాబట్టి నేను ఆర్డర్ 1 అని మొత్తం వేయకోకుండా ఆర్డర్ 1లో కూడా మిడ్ జాయిండర్ అండ్ నాన్ జాయిండర్ నుంచి చాలాసార్లు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆర్డర్ 1 రిలేటెడ్ కాబట్టి ఇది నేను దీని గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్డర్ 1 రూల్ 9 మిడ్ జాయిండర్ అండ్ నాన్ జాయిండర్ నుంచి మనకు చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్డర్ 5 సమ్మన్స్ అనమాట. మనకి సమ్మన్స్ నుంచి కూడా క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకటి. సో కాబట్టి ఆర్డర్ 5 ఇష్యూ అండ్ సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ కూడా మీరు ఒకసారి చదువుకోండి. 1 క్వశ్చన్ అనేది ఎక్స్పెక్టెడ్. సో కాబట్టి మీరు ఒకసారి ఆర్డర్ 5 సమ్మన్స్ రిలేటెడ్ గురించి ఒకసారి చదవండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్డర్ 6 ప్లీడింగ్స్, ఆర్డర్ 7 ప్లెయింట్, ఆర్డర్ 8 రిటర్న్ స్టేట్మెంట్. ఇందులోంచి ఈ 3 టాపిక్స్ నుంచి మనం చూసుకుంటే 1 or 2 క్వశ్చన్స్ అనేది మనకు కంపల్సరీ వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. సో కాబట్టి మీరు చూసుకుంటే ఆర్డర్ 6 ప్లీడింగ్స్, ఆర్డర్ 7 ప్లెయింట్, ఆర్డర్ 8 రిటర్న్ స్టేట్మెంట్ ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆర్డర్ 7, ఆర్డర్ 8 అనేవి, ఆర్డర్ 6 అనేవి. ఎందుకంటే మనం సూట్ ఫైల్ చేయాలంటే మెయిన్ ఇవే కాబట్టి. సో మీరు
ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది గ్యారెంటీగా వస్తుంది ఫ్రెండ్స్, 100% అనమాట. మీరు ఈ 3 టాపిక్స్ అనేవి కంపల్సరీ చదవాలి. ఒక బ్రీఫ్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట మీకు. ఇప్పుడు మనం బేరాక్లో చూసుకుంటే ఆర్డర్ 6 ప్లీడింగ్స్ జనరల్లీ, ఆర్డర్ 7 ప్లెయింట్, ఆర్డర్ 8 రిటర్న్ స్టేట్మెంట్ సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లైమ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్డర్ 8లో రిటర్న్ స్టేట్మెంట్ సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లైమ్. మనకి ఈజీగా అడగాలి, కాన్సెప్ట్ క్వశ్చన్ ఈజీగా ఉండాలి, ఎక్కువ డిఫికల్ట్ లేకుండా అనుకుంటే రిటర్న్ స్టేట్మెంట్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అయినా అడగచ్చు ఫ్రెండ్స్. లేదా మనకి సెట్ ఆఫ్ కౌంటర్ క్లైమ్ నుంచి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అయినా అడగచ్చు అనమాట. సో మీరు రిటర్న్ స్టేట్మెంట్ గురించి ఆల్రెడీ మన సెమిస్టర్లో చదివింటాం, సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లైమ్ గురించి కూడా. ఈ రెండు కొంచెం కన్ఫ్యూజన్ ట్రిక్కీ క్వశ్చన్స్ కాబట్టి సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లైమ్ గురించి మీరు కాన్సెప్ట్ ఒకసారి చదువుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆన్సర్ మనం ఎలా ఇచ్చినా క్వశ్చన్ ఆన్సర్ చేసేలా ఉండాలి కాబట్టి, ఇవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కాబట్టి దీని నుంచి మనము మార్క్స్ అనేవి గెయిన్ చేసేలా ఉండాలి ఫ్రెండ్స్, ఎలా ఇచ్చినా కూడా. సో సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లైమ్ నుంచి మీరు ఒకసారి చదవండి కాన్సెప్ట్, అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. అలానే మన ప్లెయింట్ ఆర్డర్ 7లో చూసుకుంటే రిటర్న్ ఆఫ్ ప్లెయింట్ ఆర్డర్ 7 రూల్ 9, తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సూట్ ఈజ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, వేర్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సూట్ ఈజ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, ఆర్డర్ 7 రూల్ 3. ఇలా మనకి ఎక్కడి నుంచి అయినా ఆర్డర్ 7 రూల్ 7, 8 ఎక్కడి నుంచి అయినా మనం క్వశ్చన్ అడగచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఒకసారి ఇన్ డీటెయిల్గా చదువుకోకుండా బ్రీఫ్గా అయినా ఒకసారి చదవండి ఫ్రెండ్స్ మీరు. సో మనకు చూసుకుంటే ఆర్డర్ 6 ప్లీడింగ్స్ జనరల్లీ, ఇందులో నుంచి కూడా మనకు క్వశ్చన్స్ రావచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు ఒకసారి ఆర్డర్ 6, ఆర్డర్ 7, ఆర్డర్ 8 అనేవి 3 ఆర్డర్స్ ఒకసారి చదవండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆర్డర్ 9 ఫ్రెండ్స్, అపియరెన్స్ ఆఫ్ పార్టీస్ అండ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ నాన్ అపియరెన్స్. ఇక్కడ నుంచి కూడా మనకు ఒక 1 క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు అపియరెన్స్ అండ్ నాన్ అపియరెన్స్ ఆఫ్ పార్టీస్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాన్ అపియరెన్స్ వచ్చేసి ఆర్డర్ 9 ఫ్రెండ్స్. ఇది కూడా మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్గా చదవండి. ఎందుకంటే మనకి ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ 14 రూల్స్ ఏమో ఉంటాయి ఫ్రెండ్స్. చూసుకుంటే మనం బేరాక్ చూస్తాం. ఇప్పుడు బేరాక్ చూసుకుంటే ఆర్డర్ 9 అపియరెన్స్ ఆఫ్ పార్టీస్ అండ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ నాన్ అపియరెన్స్. ఇక్కడ చూసుకుంటే మనకి 14 రూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఈజీగా అడగాలనుకుంటే రెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, లేకుంటే ఇండైరెక్ట్గా అంటే సెట్టింగ్ అసైడ్ డిగ్రీ ఎక్స్పర్టీ, దాని కాన్సెప్ట్ పైన అడగచ్చు ఫ్రెండ్స్. దాని కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్ క్వశ్చన్ అనే అడగచ్చు. సో కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. ఇది ఆర్డర్ 9 అనేది. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, 7th మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆర్డర్ 20 జడ్జ్మెంట్ అనమాట. ఆర్డర్ 20 జడ్జ్మెంట్ నుంచి కూడా మనకి చూసుకుంటే ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు జడ్జ్మెంట్ పైన కూడా. సో కాబట్టి ఆర్డర్ 20 కూడా మీరు ఒకసారి ఇన్ బ్రీఫ్గా చదవండి జడ్జ్మెంట్ గురించి కూడా. నెక్స్ట్ చూసుకుంటే మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కంపల్సరీ ఇందు నుంచి 1 or 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్డర్ 21 ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అనమాట. ఆర్డర్ 21 నుంచి మనకి క్వశ్చన్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్, మస్ట్ క్వశ్చన్ అనమాట. ఇందులో నుంచి ఈ టాపిక్ నుంచి సిపిఎస్సిలో క్వశ్చన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ మనం చూసుకుంటే ఆర్డర్ 21 నుంచి ఒక క్వశ్చన్ అయినా వస్తుంది కాబట్టి మీరు ఆర్డర్ 21 కొంచెం పెద్దది ఫ్రెండ్స్. సో కాబట్టి ఒకసారి మెయిన్గా ఏం చదువుతారంటే మెయిన్గా మనము ఏం చదవాలంటే అరెస్ట్ ఎగ్జిక్యూషన్, ఇమ్మూవబుల్ ఎగ్జిక్యూషన్, గార్నిష్ ఆర్డర్, వీటి గురించి చదవండి ఫ్రెండ్స్ ఎక్కువ. అటాచ్మెంట్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, వీటి గురించి మెయిన్గా మీరు చదివితే కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటి గురించి గార్నిష్ ఆర్డర్ గురించి కూడా మనకు చాలాసార్లు వచ్చిందనమాట క్వశ్చన్. అటాచ్మెంట్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, అటాచ్మెంట్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, మెయిన్ అటాచ్మెంట్స్ గురించి క్వశ్చన్ అనేది ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు అది చదవండి. తర్వాత మనకి 10 and 11 నుంచి కూడా, తర్వాత మనకి 11th ఓరల్ అప్లికేషన్, అలానే 22 నోటీస్ టు షోకాస్ నోటీస్ అగైన్స్ ఎగ్యూస్ అట, వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్ అనేది ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు 11, 22, 48A ఇలా మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అరెస్ట్, సేలీపి ఇలా ఉంటాయి కదా, వీటి గురించి ఒకసారి మీరు చదవండి ఫ్రెండ్స్ ఇన్ డీటెయిల్గా. మొత్తం చదవాలంటే మొత్తం అని అవసరం లేదు, ఇంపార్టెంట్ మాత్రమే చదవండి. అన్నీ చదివితే మనకి ఇది పెద్ద ఆర్డర్ కాబట్టి టైం వేస్ట్ అవుతుంది అనమాట. అటాచ్మెంట్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, రూల్ 54, ఇలా మీరు సేలీపీ గురించి, సేల్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ గురించి ఇలా కొన్ని మాత్రమే చదవండి, అన్ని చదవద్దని. మనం ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ టాపిక్ నుంచి ఈ టాపిక్లో మనకి ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి ఇది పెద్ద ఆర్డర్ కాబట్టి ఒకసారి చూసి చదవండి, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దండి. నెక్స్ట్ మనకు చూసుకుంటే 9th ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్డర్ 39 టెంపరరీ ఇంజంక్షన్ అండ్ ఇంటర్లాకటరీ ఆర్డర్.
ఇక్కడ నుంచి కూడా మనకి 1 క్వెషన్ ఎక్స్‌పెక్టెడ్ ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ కాబట్టి టెంపరరీ ఇంజంక్షన్ వెన్ గ్రాంటెడ్, వెన్ నాట్ టు బి గ్రాంటెడ్ అనే దాని నుంచి క్వెషన్ మనకి ఎక్స్‌పెక్టెడ్. డైరెక్ట్ క్వెషన్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ క్వెషన్స్ 2 ఉంటాయి ఫ్రెండ్స్. దీని నుంచి మనకి క్వెషన్ అనేది ఎక్స్‌పెక్టెడ్ అనమాట. ఒకసారి మీరు ఆర్డర్ 39 అనేది ఇన్ డీటెయిల్‌గా చదవండి. మెయిన్ మీకు ఇన్ డీటెయిల్‌గా చదివడానికి టైం లేకుంటే ప్రైమరీ ఐడియా అయినా కంపల్సరీ అనేది తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే మనకు క్వెషన్ ఎక్స్‌పెక్టెడ్ ఇంపార్టెంట్ కాబట్టి టాపిక్ మీరు ఒకసారి చదవండి అనమాట. ఇక చూసుకున్నాం మనం బేరాక్ట్ ఓపెన్ చూసుకుంటే ఆర్డర్ 39 మనకు చిన్నదే ఫ్రెండ్స్. ఈ ఆర్డర్ 10 రూల్స్ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు కంపల్సరీ ఒకసారి చూడండి. సో మనం ఒకసారి కంపల్సరీ చూడండి. అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఇందులో కూడా అన్ని ఆర్డర్స్ ఒకసారి మీరు ఇంపార్టెంట్ ఆర్డర్స్ మాత్రం ఒకసారి చదవండి అనమాట. అలానే మనకు చూసుకుంటే నెక్స్ట్ సూట్ ఇన్ పర్టికులర్ కేసెస్. నెక్స్ట్ మనకి 10th వచ్చేసి ఇంపార్టెంట్ సూట్స్ ఇన్ పర్టికులర్ కేస్ అనమాట. ఈ సూట్స్ ఇన్ పర్టికులర్ కేసెస్లోకి ఏమేమి వస్తాయంటే ఇందులో నుంచి కూడా మనం 1 క్వెషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి సూట్స్ ఇన్ పర్టికులర్ కేసెస్ నుంచి కూడా మీరు చదవండి. ఇది వ్యాస్ట్గా ఉంటుంది కొంచెము, లాస్ట్లో చదవండి. అందుకే నేను లాస్ట్ ఇచ్చాను. ఇది 10th. ఇక్కడ మనం చూసుకుంటే బేరాక్లో చూసుకుంటే suits by or against the government or public officers in their official capacity. Order 22, Order 27, Order 27A, తర్వాత Order 28, Order 29, Order 30, suits by or against firms and persons carrying on business in names other than their own. తర్వాత సూట్స్ బై ఆర్ అగైనెస్ట్ ట్రస్టీ, ఎగ్జిక్యూటివ్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. సూట్ బై ఆర్ అగైనెస్ట్ మైనర్ అండ్ పర్సన్స్ ఆఫ్ అన్సోన్ మైండ్. ఇక్కడ చూసుకుంటే మనకి సూట్స్ ఆర్ బై ఆర్ అగైనెస్ట్ మైనర్ అండ్ పర్సన్స్ ఆఫ్ అన్సోన్ మైండ్ నుంచి మనకి మైనర్ టు షూ బై నెక్స్ట్ ఫ్రెండ్, ఈ ఏరియా నుంచి మనకు క్వశ్చన్ అనేది ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్ ఇందులో మనకి. సో ఇది కొంచెం స్ట్రెస్ చేసేదండి. మిగతా టాపిక్స్ నుంచి వచ్చిన రాకపోయినా దీని నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో చూసుకుంటే మనకు క్వశ్చన్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనకి సూట్స్ ఇన్ పర్టికులర్ కేసెస్ కొంచెం వాస్ట్గా ఉంది కాబట్టి మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎక్కువగా స్ట్రెస్ చేసి చదివినా చదవకపోయినా కూడా ఒక ప్రైమరీ ఐడియా బేరాక్లో ఇండెక్స్లో అయినా ఒక ఐడియా ఎట్లా మనం చూసుకున్నా మనకు కొంచెం ఐడియా అనేది ఉంటే కన్నా ఇండెక్స్ పైన క్వశ్చన్ అనేది మనం ఈజీగా ఆన్సర్ చేయగలం ఫ్రెండ్స్. బేరాక్ నుంచి చేసే క్వశ్చనే కాబట్టి ఇది. సో బేరాక్ పైన ఒక ఐడియాని తెచ్చుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు చూసుకుంటే ఓవరాల్గా మనకు సిపిసిలో మస్ట్ రీడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఈ 10 ఫ్రెండ్స్. మనకి ఈ 10 చదవాలంటే ఈ 10 అని కాదు, మీరు ఈ 10 చదవండి. ఫస్ట్ సిపిఎస్సి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీరు ఈ 10 చదవండి. ఈ 10 చదివిన తర్వాత మీకు ఇంకా టైం ఉందనిపిస్తే మిగతావి కవర్ చేయండి. సో మీరు ఒకటేసారి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ సెక్షన్ నుంచి లాస్ట్ ఆర్డర్ వరకు అన్నీ చదవాలనుకొని స్టార్ట్ చేయొద్దండి. ఇలా మనకు వెయిటేజ్ ప్రకారం స్టార్ట్ చేశారంటే మీకు తక్కువ టైంలో మీరు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకి ఇక్కడ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ కాబట్టి మనం బేరాక్ట్ అంతా చదవలేము ఈ కొంచెం టైంలో. సో కాబట్టి మనము 10 నుంచి మ్యాక్సిమం 7-8 మార్క్స్ అనేవి మనం గెయిన్ చేసేలా చదవాలన్నమాట. సో ఆ 7-8 మార్క్స్ ఎక్కడి నుంచి మనకు గెయిన్ చేయగలము, ఏ ఏరియాస్ నుంచి మనం స్ట్రెస్ చేసి వస్తే మనకి మార్క్స్ వస్తాయి అనేది మనం చూసుకొని ఆ ఏరియాస్ మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉంటాయో అవి కవర్ చేయండి ఫ్రెండ్స్ చాలు. బేరాక్ మొత్తం చదవాలనే కాన్సెప్ట్ మాత్రం మీరు పెట్టుకోవద్దండి. బేరాక్ ఇండెక్స్ పైన మీరు ప్రైమరీ ఐడియా అనేది తెచ్చుకోండి. ప్రతి ఈచ్ అండ్ సబ్జెక్ట్కి మనకు బేరాక్స్ ఉన్న ప్రతి సబ్జెక్ట్కి ఇండెక్స్ పైన మీకు ఐడియా అనేది రావాలి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎగ్జామ్ బాగా రాయగలరు అనమాట. టైం వేస్ట్ కాకోకుండా ఫాస్ట్గా ఎగ్జామ్ రాయగలడానికి మెయిన్ మనం చేయాల్సింది ఇండెక్స్ పైన మనకి ఐడియా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఎగ్జామ్ బాగా రాయగలం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సిపిసి గురించి. మస్ట్ ఈ టాపిక్స్ ఏంటి, వెయిటేజ్ ఎంత, ఎలా మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సిపిసి అనే దాని గురించి ఈ వీడియో ఫ్రెండ్స్. మీకు ఏమన్నా వీడియో రిలేటెడ్ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి సిపిసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ విత్ కాన్సెప్ట్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఏబీకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.